గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, అందరం కూడా ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం ఎలక్షన్లు అని. తీరా చూస్తే ఎలక్షన్లు ఇంకా మనకి 2-3 నెలల్లో దగ్గరలోకి వచ్చేసినాయి. ఏంటి సార్ అవును. అంటే అసలు మీ జనరల్ విశ్లేషణ ఏంటి? ఎందుకంటే ఒక పక్కన చూస్తుంటే వైఎస్ఆర్సీపీలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ మార్చేస్తా ఉన్నాడు. వాళ్ళని అవును. వీళ్ళని మార్చేస్తా ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళేమో అందరినీ రండి రండి అని చేర్చుకుంటా ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో అసలు ఆయన ఏం చేస్తున్నారో కూడా తెలియట్లే. నిన్న మొన్నటి దాకా అవును. వారాహి యాత్ర చేశారు. ఇప్పుడు అసలు ఆయన అది కూడా చేస్తున్నారో లేదో తెలియట్లే. ఎలక్షన్లు వస్తుంటే ఆయన వెళ్ళి ఇంట్లో పడుకున్నట్టున్నారు. అలాగే ఇంకా షర్మిలా గారు వీళ్ళు రకరకాల హడావిడులు చేస్తున్నారు. ఏంటి సార్ అంటే నిజంగా రేపు పొద్దున ఫైట్ అసలు ఎవరి మధ్య ఉండబోతుంది? అండ్ మీరు ఎలా చూస్తారు రేపు పొద్దున 2024 ఎలక్షన్స్ని? అంటే ఏమైనా గవర్నమెంట్ మార్పు దిశగా ఏమైనా అడుగులు వేస్తుంది అంటారా, లేకపోతే మళ్ళా ఇదే గవర్నమెంట్ ఉంటుంది అంటారా? అసలు మీరు జనాల్లో కూడా ఉంటారు కాబట్టి అసలు మీ జనరల్ పర్సెప్షన్ ఏంటి సార్ దీని మీద? హ్మ్. యాక్చువల్‌గా చెప్పాలనంటే మరి ఇదే గవర్నమెంట్ ఉంటుంది అని అయితే నేను నమ్మటం లేదు. నా నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో. జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఎన్ని కారణాలున్నాయో, ఇప్పుడు రేపు ఓడిపోవటానికి కూడా అన్ని కారణాలుంటాయి. దాంతో విపక్షాలు బలపడ్డాయి అనంటే ఆ బలం ఎంతుందనేది వాళ్ళు ఎంతవరకు బలపడ్డారు అనే దాంట్లో ఆ బలం ఎంతుందని బయటకు చూపించడానికి జగన్మోహన్ రెడ్డి మంచి విచిత్రమైన ప్రయత్నం చేసి 53 రోజులు ఆయన్ని లోపల కూర్చోబెట్టాడు. ఆయన లోపల కూర్చోబెట్టగానే ఇక ఆయన చేసిన పనులన్నీ బయటకు చెప్పడం మొదలు పెట్టారు అందరూ. ఇంకా అదే కదా జరిగింది. యాభై 53 రోజులు లోపల కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి సాధించిన ప్రగతి ఏమిటాయంటే విపక్ష నాయకుడి యొక్క మంచితనం గాని, ఆయన చేసిన మంచి పనులు గాని, ఆయన పరిపాలించిన పరిపాలన గాని ఎలా ఉంది అని ప్రజలందరిలో ఒకసారి నెమరు వేసుకోవటానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ 53 రోజుల్లో జరిగింది అదే. దాంతో పాటుగా ఏంటంటేనండి, వాళ్ళు ఇప్పుడు ఇక అన్ని వేరియస్ ఫ్యాక్టర్స్ దేంట్లోనైనా సరే ఆయన నేను బోల్డ్ అన్ని చేసేస్తున్నాను, బోల్డ్ అన్ని ఇచ్చేస్తున్నాను అని అంటే ఆ ఇస్తుంది ఏమిటి, వస్తన్నాయా లేవ్వా, లబ్ధిదారులు ఎంత తగ్గిపోయారు, పెన్షన్లు ఎంత పెంచారు, ఆయన చెప్పినట్టుగా ఏమీ లేదు. 2,000 రూపాయలని 2,250 చేసింది ఆయన ఫస్ట్. ఇప్పుడు ఈ ఈ జనవరి నెలకు 3,000 అవుతా ఉంది. ఆయన ఆ రోజు చెప్పిన 3,000 వరకు పెంచుకుంటూ పోతానంటే అది పెరిగితే 4 దఫాలుగా పెరిగితే పోయిన సంవత్సరానికే అవ్వాల్సింది. మూడు మ్మ్. వేల మూడు 3,000 ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుంది. అది అందులో లబ్ధిదారులు కూడా కట్ చేయడానికి ఆయన 300 యూనిట్ల కరెంటు బిల్ అని ఒకటి పెట్టాడు. అంతకుముందు అది లేదు కదా. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లబ్ధిదారులు పెట్టుకుంటారు అప్లికేషన్. ఆ అప్లికేషన్ లో ఆ, అర్హతను బట్టి రావటం జరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది అర్హతకు ఉన్నా గానీ ఒక కట్ ఆఫ్ పాయింట్ ఒకటి ఉండాలని ఆడదాకా పెట్టారు. అందులో ఎవరన్నా చనిపోయిన వాళ్ళందరినీ భర్తీ చేయటము అట్లాగా చేశారు. లేదు ఎక్కువైపోతా ఉన్నారు అనుకున్నప్పుడు ఒకసారిగా ఓపెన్ చేసి ఇదిగో ఒక 50,000 ఎక్కువ పెన్షన్లు ఇస్తాం అని పర్మిషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ చేర్చుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు. ఎక్కువ ఇస్తాం అనే మాట ఏమీ లేదు. ఎలాగోలా తగ్గించండి ఆ మాట ఒక్కటే ఉంది. ఈ విషయం ప్రజలకు తెలియదా? ఈ విషయం ప్రజలు మర్చిపోతారా? 300 యూనిట్లు ఎక్కువ కరెంటు బిల్లు కంటే ఎక్కువ వచ్చింది కరెంటు బిల్లు, నీ పెన్షన్ తీసేస్తున్నామని పెన్షన్ తీసేసిన వాళ్ళందరూ ఆ విషయం మర్చిపోయి ఉంటారంటారా? ఆ తీసేసి కూడా 2 సంవత్సరాలు అవుతోంది ఇప్పటికి. 2 సంవత్సరాల నుంచి పెన్షన్ రాని వాళ్ళు ఇంకా అలానే కొట్టుమిట్టాడుతా ఉన్నారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే అతను అసలు ఈ భూప్రపంచం మీద అంత వేస్ట్ ఫెలో ఎవడు లేడు అనే అనే దానికి ప్రజలే వచ్చేశారు. అతను చెబితే ఓ పెన్షన్ రాదు, అతను చెబితే ఓ రేషన్ కార్డు రాదు, అతను చెబితే ఏం రాదు, వాళ్ళకంటే వాలంటీర్లు నయం కదా. బాబు 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 అని వాడిని బతిని ఆడుకున్నాం అనుకోండి, వాడు అప్లికేషన్ తీసుకొని వస్తాడు. మనం ఏదన్నా ఇస్తే పుచ్చుకొని తీసుకెళ్లి సచివాలయంలో ఇచ్చి పైదాకా వెళ్ళేటట్టుగా ప్రయత్నం అన్నా చేస్తాడు. ఎమ్మెల్యే అది కూడా చేయలేడు. అలాంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎక్కడ ఇసుక ఏ రేట్ అమ్మింది తెలుసా? అసలు ఏ రోజన్నా వేరే మెటీరియల్ పెట్టి మనం ఇల్లు కట్టుకున్నామండి. ఈ రోజుకి ఏమవుతుంది? క్రషర్స్ లో వచ్చే దువ్వ, లేకపోతే గ్రానైట్ లో వచ్చే దువ్వ, వీటన్నిటిని పెట్టి ఇసుక బదులుగా ప్రత్యామ్నాయాలు అవి వాడుకొని ఇల్లు కట్టుకుంటున్నారు. ఎందుకు? ఇసుక ఏ రేట్ అమ్ముతుందో తెలుసు కాబట్టి. మ్మ్. 5 యూనిట్లు ఉండే లారీ ఎన్ని ఎన్ని వేల రూపాయలు అయిపోయింది. ఆ విషయం ఎవడు గుర్తుండదా? చంద్రబాబు అప్పుడు వ్యతిరేకత అంటే చంద్రబాబు అప్పుడు 3,000 రూపాయలు ఉన్న ఇసుక ఈ రోజు 30,000 పెట్టి కొనుక్కుంటున్నారు.
30,000 పెట్టి అది కొనలేకండి 5,000కి 6,000కి వస్తుంది ట్రక్ అని చెప్పి ఈ స్టోన్ క్రషర్స్ లో వచ్చే దువ్వని, అవును. గ్రానైట్ కోసేటప్పుడు వచ్చే దువ్వని వాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు. ఆ వాటితోటి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి తెలుసా? అవును. అలాంటి పరిస్థితిని మర్చిపోయి ఉంటారంటారా ప్రజలు అందరూ? ఏం మర్చిపోయే అవకాశం ఏం లేదు కదా. ఇదే వ్యతిరేకత అంటే ఎక్కడో ఉండదు, ఇలాంటి దాన్నే వ్యతిరేకత అంటారు. అదేం కుప్పబోసి అవతల ఉండదు ఇది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత అని. ఈ వ్యతిరేక ఫ్యాక్టర్లన్నీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ కాకపోతే మనకి ఎలక్షన్ ప్రక్రియలో ఉన్నదాన్ని బట్టిగా చూస్తే అయితే వీళ్ళు లేకపోతే వాళ్ళు, ఇది తప్ప వేరే ఆప్షన్ ఏముందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్పండి? అయితే జగన్మోహన్ రెడ్డి, లేదు చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరు తప్ప వేరే. జనసేన ఉన్నా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యగలిగే రేంజ్ అతనికి లేదు, సీఎం అవ్వలేడు, అది మాత్రం కన్ఫామ్ కదా. అందుకని ఇంక ఉన్న 2 ఆప్షన్స్. మరి ప్రతి విపక్షంలో ఉన్న వాళ్ళు ఈ వ్యతిరేక ఓటుని మొత్తం కూడగట్టుకుంటే బలం వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆయన మీద ముప్పేట దాడి జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ మూలాల్లోంచి వచ్చాడు కాబట్టి ఆ మూలాన్ని తీసుకొని రావటం కోసం ఆ వాళ్ళు ఆ షర్మిల అనే ఇంకొక ట్రంప్ కార్డును తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బలం వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డికే కదా బలహీనత. వేరే ఫ్యాక్టర్స్ అన్ని వచ్చేసాయి. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా పచ్చి అవాస్తవం అనేది ప్రజలందరూ నిర్ణయం చేసుకున్నారు. మాటికి ముందు ఒకసారి దుష్ట చతుష్టయం వాళ్ళ మీద పడతాడు. నాకు పేపర్ టీవీ లేదంటాడు. ఆయన పేపర్ ఆయన టీవీ రోజు ఊతరగొట్టి రాసుకుంటూనే ఉన్నారు కదా. వాళ్ళందరి గురించి వాళ్ళు చూసుకోవాలి. అదేం జరగలేదు. వాళ్ళ టీవీ5 మీద, ఏబిఎన్ మీద, ఈనాడు మీద వాళ్ళ మీద పడ్డాడు, కేసులు పెట్టాడు. ఎంతమంది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నోరు తెరిచి మాట్లాడిన ప్రతి వాడు మీద కేసు అయింది. మన కుండబద్దల మీద కూడా కేసే. ఎవరిని వదిలిపెట్టాడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి? వీళ్ళందరూ నెట్ట నిలువున జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కనీసం ఒక్క ఓటన్నా ఏపించాలి అనే పట్టుదలతోటి ఉండరా? దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళని పట్టుకొచ్చాడు. ఆయన సొంతగా తయారు చేసుకున్న క్యాడర్ అయితే లేదనుకున్నా కానీ ఆయన చెప్పిన మాట వినే అవకాశం ఉంది. వాళ్ళేంటి పక్క పార్టీలోంచి ఈయన దగ్గరికి అధికారం వచ్చింది అని చెప్పి పక్క పార్టీలోంచి వచ్చిన వాళ్ళేగా. వాళ్ళకి ఈ రోజు టికెట్ లేదనగానే ఏమవుతారు? వెంటనే అసమ్మతి గలం ఎత్తారు. ఆ గలం ఎత్తి వాళ్ళందరూ ఇప్పుడు వ్యతిరేకం అయిపోయి కాంగ్రెస్ లోకో, టీడీపీలోకో, జనసేనలోకో ఏ పార్టీకి దొరికితే ఆ పార్టీకి వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవచనాలు చెబుతా ఉన్నాడు. ఉగాది పంచాంగం, వాళ్ళు తల్లికి బిడ్డకి, అదేదో ఎన్టీఆర్ సినిమాలో పెద్ద డైలాగ్ చెబుతాడు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి అక్కకి, చెల్లికి, అన్నకి, తమ్ముడికి, తల్లికి, బిడ్డకి, వాళ్ళకి వీళ్ళకి అందరికి గొడవలు పెట్టేసి డివైడ్ అండ్ రూల్ పాలసీ చేశారు అని పెద్ద డైలాగ్ చెబుతాడు. ఆ డైలాగ్ చెప్పినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాపోతున్నాడు అని అంటే ఏంటి కారణం? ఆ వాపోవటంలోనే ఆయన యొక్క ఓటమిని ఆయన ఊహిస్తున్నాడు అనే కదా అర్థం. ఇలాంటి పరిస్థితులన్నిటి మధ్య మరి జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నాడు. దీనికి తో పాటుగా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ సహకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయో నెట్ట నిలువున మనందరికీ బాగా తెలిసిందే. ఎన్ని అబద్ధాలు చెప్పి 2 లక్షల కోట్లే జగన్మోహన్ రెడ్డి అప్పు చేసింది అన్నా కూడా మనకి ఇప్పుడు 12 లక్షల కోట్లు మన నెత్తిన అప్పు ఉందనేది పచ్చి వాస్తవం. అది అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ 12 లక్షల కోట్ల మీద కూడా అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. ఏ రోజు ఒక్క నిజం చెప్పిన పాపాన్ని పోవడం లేదు. ఒక్కళ్ళకి ఈయన ఇచ్చే పెన్షన్లు తప్ప ఏ ఉద్యోగస్తుడు జీతాలు సరిగా రాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, చివరికి ఆయన మానస్పుత్రులైన వాలంటీర్లు కూడా స్ట్రైకుకు దిగే అవకాశాలు ఉన్నాయి అని అంటే ఏంటి? ఎందుకు వచ్చింది ఆ అవకాశం? టీచర్లను అయితే వేధించిన వేధింపుడు ప్రవీణ్ ప్రకాష్ అని ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని ఒక ఆయన పట్టుకొచ్చి వాళ్ళతోటి ఈ టీచర్లందరినీ వేధించేసేసి ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఎన్నికల విధుల నుంచి వీళ్ళని తప్పించేసాము, సచివాలయం ఉద్యోగుల్ని పెడతాము అని అంటే ఎలక్షన్ కమిషన్ అట్ట కుదరదు, మేము ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని కావాలి, దాంతో పాటుగా అక్కడ మనకి ఒక గెజిటేటెడ్ ఆఫీసర్ కూడా కావాలి, మీరు ఇవన్నీ తీసి పక్కన పెట్టి మళ్ళీ పాత లిస్టే పంపించండి అన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ వేధించిన వేధింపులన్నీ వాళ్ళు మర్చిపోతారా? ఏ ఒక్క ఉద్యోగి కానీ, ఏ ఒక్క పెన్షన్దారుడు కానీ, ఏ ఒక్కళ్ళు కానీ ఈ రాష్ట్రంలో
తక్కువ ఖర్చుతోటి బతకలేని పరిస్థితులు ఉన్నాయి. కరెంటు బిల్లు బీభత్సంగా పెరిగిపోయింది. ఉప్పు, పప్పు, నూనె అవును. అన్నిటికీ ధరలు పెరిగిపోయినాయి. ఈ ధరలన్నిటికి కారణం ఎవరు? ఈయన చేసిన విధానాలు కదా. మరి కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే నాకు జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో పడిపోతాడనేది ఇట్టే ఊహించుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పాలన కనుక చూసుకుంటే నాకు ఈ 4 సంవత్సరాల్లో ఒకే ఒకటి గుర్తొస్తూ ఉంటుంది సార్. నాకు అది ఎప్పుడు చూసినా బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగాడని చెప్పి ఒక డాక్టర్ని రోడ్డు మీద పడేసి చివరికి చంపేసిన తీరు చూస్తే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను అందులో చాలా సార్లు కూడా ఒక చెప్పాను పెద్ద సార్. కాన్స్పిరసీ చూడండి. ఉహుం. ఆయనకి మెంటల్ ఎక్కింది అని అవును. చెప్పి మెంటల్ అసైలం కి తీసుకెళ్లి ఆయనకి మెంటల్ రావడానికి ఉన్న మందులు ఆయన మీద ప్రయోగించబోయారు అనేది కూడా మనం ఆ రోజుల్లో చూసాం. అవును. ఆ మా నేను నీతిగా న్యాయంగా ఉంటాను అని చెబితే డాక్టర్ అనితా రాణిని బాత్రూమ్ లో పెట్టి పావును వదిలిన సంఘటనలు మనం చూసాం. మీరు సహకరించటం లేదనే పేరు చెప్పి ఒక ఇంట్లోంచి బయటకు రాకుండా ఇంటి ముందు ఒక పెద్ద గొయ్యి ఒకటి తవ్వేసి ఇంటికి అడ్డంగా గోడలు కట్టేసిన సంఘటనలు మనం చూసాం. ఇదంతా అరాచక పాలన అని అందరూ 4.5 సంవత్సరాలుగా వాపోతూ ఉంటే ఈ రోజు వచ్చి ఈ ఎమ్మెల్యేలను మార్చేశాను, ఈ ఎంపీలను మార్చేశానంటే అదంతా పోతుందా? ఆ ఎమ్మెల్యేలు ఎవరు, ఆ ఎంపీలు ఎవరు? జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని కదా దళితులు కానీ, క్రిస్టియన్స్ కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ అందరూ ఓట్లేసింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని కదా. ఈయన మినిస్టర్ అవుతాడు, ఇదిగో ఈయన ఎమ్మెల్యే అవుతాడని కాదు కదా. మిమ్మల్ని చూసే ఓటేశారు, రేపు మిమ్మల్ని చూసే ఓటు వేయకుండా కూడా ఉంటారు. ఏం జరిగినా అదే జరుగుతుంది. మరి ఇంకా టీడీపీ పార్టీ అంటే ఇక వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు. మరి ఇంకెవరున్నారు? వేరే ఆప్షన్ మనకేం లేదాయా? ఎన్నికల ప్రక్రియ జరిగి తీరాల్సిందే, ఏదో పార్టీ గెలిచి రావాల్సిందే. వీటన్నిటిలో నుంచి జగన్మోహన్ రెడ్డి వేరే కొత్త విధానాలు ఏమున్నాయి, ఏం చేయగలము అనే దాని మీద ఆలోచిస్తున్నాడు అని అంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి కనిపెట్టినట్టే కదా. ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు నిజంగానే ఓడిస్తారా లేదా అనేది ఫ్యూచర్ 100 రోజుల్లో తెలిసిపోతుంది. యా, డెఫినెట్గా సార్. ఎందుకంటే రేపు పొద్దున రాబోయే ఎలక్షన్స్ కోసం మాత్రం జనాలందరూ కూడా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అనమాట. ఎందుకంటే ఎంతో మంది ఎప్పుడైనా సరే ఏ పార్టీ అయినా అధికారంలో ఉంటే జనాలు కూడా అంత పట్టించుకోరు. ఎప్పటిదాకా వాళ్ళ జీవితాలని ప్రభుత్వాలు టచ్ చేయనంత మటుకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జీవితాన్ని టచ్ చేశారనమాట. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరిని కదిలించినా సరే ఆస్తులు ఉన్న వాళ్ళది ఒక ఏడుపు, ఆస్తులు లేని వాళ్ళది ఒక ఏడుపు అనమాట. ప్రతి ఒక్కడికి ఏడిపే ఉంది. ఏడవకుండా ఒక్కడు కూడా లేడు. సో డెఫినెట్గా వాళ్ళందరూ ఆ ఏడుపు నుంచి దూరం అయ్యి ఆనందంగా బతకాలని మాత్రం చూస్తున్నారు. 2024 ఎలక్షన్స్ వస్తే మాత్రం గట్టిగా బుద్ధి చెప్పాలని మాత్రం జనాలు డిసైడ్ అయ్యి ఉన్నట్టు మనకి గ్రౌండ్ రిపోర్ట్లు అయితే వస్తున్నాయి సార్. కాకపోతే ఎవరు ఎంత మెజారిటీ వస్తున్నది చెప్పలేం, కానీ ప్రభుత్వం మారుతుంది అన్నది మాత్రం చాలా స్ట్రాంగ్ వినపడుతున్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.